7/7/2024 విజయమునకు రహస్యములు. యెహోవా, నా శ్రమ నీకే తెలిసియున్నది, నన్ను జ్ఞాపకము చేసుకొనుము, నన్ను దర్శించుము. ఇర్మియా గ్రంథము 15:15 యెహోవా, నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము అని కీర్తనల గ్రంథకర్త కలిగి ఉన్న ఆత్మీయ వాంఛను మనము కూడా కలిగిన వారమై మనం ప్రేమామయుడైన దేవుని ఎడతెగక ప్రార్థించవలెను. దీనిని వెలిబుచ్చుటకు ఏదో దీర్ఘ ప్రార్థన అవసరం లేదు. సాధారణమైన విశ్వాసం ఉండినా చాలును. ఒక చిన్న బాలుడు పాఠశాల యందు ఇంగ్లీష్ నేర్చుకొని చుండెను. అతడు నేర్చుకున్నది కేవలము ఏ నుండి జెడ్ వరకు మాత్రమే. ఒక దినము ఆ బాలుడు దేవునితో ఇట్లు మాట్లాడ మొదలుపెట్టాను. ప్రభువా, ABCD ఒక క్షణము ఆగి తిరిగి EFGHIJKLMNOPQ అని ఇట్లు సాగించాను. అతని ప్రార్థనను ఆపుచు తల్లి ఇట్లనెను, బాబు, నీవు ఏం చేస్తున్నావు? అందుకా బిడ్డ, ప్రార్థన చేస్తున్నానమ్మా అని చెప్పాడు. ఏమని ప్రార్థిస్తున్నావు అని తల్లి ప్రశ్నించినది. అమ్మా, నాకు గుణింతం రాదు, దేవునికి వచ్చును. BAT అంటే బ్యాట్, CAT అంటే క్యాట్, FAT అంటే ఫ్యాట్ అని నేర్పించావు కదా, అందుకని అక్షరాలన్నీ దేవునికి చెప్పుచున్నాను. దేవుడు వాటిని మాటలుగా మార్చుకుంటాడు. ఆ బిడ్డ విశ్వాసంతో సరి అయిన రీతిగా ప్రార్థన చేయుచుండెను. సరి అయిన భాష వచ్చినా రాకపోయినా సరే విశ్వాసంతో ప్రార్థించుచున్నావా? అవును ప్రభువా, నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొందువని నమ్ముచున్నాను. ఇవి సామాన్యమైన మాటలే, అయితే అవి హృదయంలో నుండి రానిమ్ము. నీ పరిస్థితిని, నీ బలహీనతను చూడవద్దు. నీ తండ్రి, తల్లి, భార్య, సహోదరుడు, సహోదరి, బిడ్డలు, స్నేహితుల కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించుచున్న సజీవుడైన రక్షకుని వైపే చూచి ప్రార్థించుము. విశ్వాస సహితమైన ప్రార్థన చాలా అవసరం. దేవుడు మన నుండి కోరుకుంటుంది కూడా ఇదే. ఎంతసేపు ప్రార్థించామో అన్నది కాదు, ఎంత విశ్వాసముతో ప్రార్థించామో అనేది చాలా ముఖ్యం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.